రకంగానైనా తను మీకు దూరం అవుతుంది. మీరు హాయిగా ఉండొచ్చు. ఎలాగూ మీ పెళ్లి రోజు దగ్గరలోనే ఉంది కదా, అందుకని మీరు వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. అందుకే ఇక మా కాపురానికి ఏ కీడు రాకూడదని కోరుకుంటూ వ్రతం చేసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా వస్తాం. నేనెందుకు రావాలి? ఎందుకంటే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం. తప్పకుండా రావాలి. మీ ఇద్దరి మధ్యన ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఒకసారి గుర్తు చేసుకో. ఒకప్పుడు మా అన్నయ్యని చాలా అపార్థం చేసుకున్నావు. తనకి విడాకులు ఇస్తాను అన్నావు. మరి ఇప్పుడేమంటావు? విడాకులు ఇస్తావా? ఈ జన్మకే కాదు, ఏ జన్మకి నేను ఆయన్ని వదులుకోను. ఆ రోజుల్ని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది రేఖ. ఆ రోజు బావనే కాదు, నిన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టాను. నిన్ను అపార్థం చేసుకుని చాలా మాటలన్నాను. చివరికి రవళిని చంపావని నేను మర్డర్ కేసులో ఇరికించాను. ఏంటిది? ఏడవకు. అయినా ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటావా? ఆ రోజు నేను చేసిన పని వల్లే కదా నువ్వు గౌరీకి రఘుకి పెళ్లి చేశావు. ఆ శిక్ష పడటానికి నేనే కారణం. దేవుడి దేవల్ల ఆ శిక్ష తప్పించుకున్నా అంతకన్నా పెద్ద శిక్ష నీకు పడింది. దానికి నేనే కారణం. అను ప్లీజ్. నీకు తెలియదు రేఖ, ఆ గిల్టీ ఫీలింగ్ తో నీ ముందుకు రావాలంటేనే నేను చాలా భయపడ్డాను. చూడను, జరిగిన దానికి నేను ఫీల్ కావడం లేదు. అది నీ వల్ల జరిగిందని నేను ఏ రోజు అనుకోలేదు. అలా అనుకోను కూడా. ఎందుకంటే నాకెలా రాసుంటే అలాగే జరుగుతుంది. నేను దాన్ని నమ్ముతాను. ఒకవేళ నువ్వు కాకుంటే మరొకరి నుంచైనా అలాగే జరిగేది. అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. వదిలే. రేపు మా పెళ్లి రోజు. ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నావు. నువ్వు పిల్లల్ని తీసుకుని తప్పకుండా రావాలే? ష్యూర్, తప్పకుండా వస్తాను. అన్ని ఇబ్బందులు తొలగిపోతాయని మావయ్య వ్రతం చేయమన్నారు. నువ్వొచ్చి మమ్మల్ని దీవించాలి. అందరికంటే ముందు నేనే ఉంటాను. ఓకే? సరే. అవును, ఇంతకి పిల్లలు ఎక్కడున్నారు? పడుకున్నారు. రా. బావా, స్నేహిని కూడా వ్రతానికి రమ్మని పిలిచాను. మంచి పని చేసావు. అప్పుడే మనం భార్యాభర్తలం అని తనకి చెప్పొచ్చు. నేను కూడా అదే ఆలోచించాను. మనల్ని తిట్టుకుంటూ దూరం చేసింది, కొంతవరకు తట్టుకుంది. ఇక నిజం చెప్తే ఏ ప్రాబ్లం ఉండదని డాక్టర్ గారు కూడా చెప్పారు. అందుకే వెళ్ళి పిలిచాను. పోనీలే, తనకి నిజం తెలిస్తే ఇక ఏ గొడవ ఉండదు. ఏంటో బావా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నామే గాని ఏ రోజు నీతో హ్యాపీగా ఉన్నదే లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు? అవును బావా, తాళి కట్టించుకునే నాటికి నువ్వు ఉరికంబం ఎక్కావు. బయట పడతావో లేదో అనే టెన్షన్. ఆ తర్వాత రేఖతో గొడవలు, అబార్షన్ కావడం, ఆ తర్వాత
మన మధ్య కీసులాటలు, రవళి రావటం, మనస్పర్ధలు, మళ్ళీ స్నేహ దగ్గర నటించటం. అసలు ఎప్పుడు బావా మన ప్రశాంతంగా ఉంది చెప్పు? సంసారం అంటే అంతే పిల్ల. ఇలాంటి ఒడిదుడుగులన్నీ ఉంటాయి. అవన్నీ తట్టుకొని నిలబడితేనే బంధం నిలబడేది. అయినా మనం హ్యాపీగా ఉండకపోతే మన బుడ్డోడు ఎలా పుట్టేవాడు చెప్పు? వాడు నా కడుపులో ఉన్నప్పుడు నేనెంత అల్లరి చేశానో నాకు గుర్తుంది. నువ్వు కోర్టుకు వెళ్ళి గొడవ చేయకపోతే వాడి భూమి మీదకి వచ్చేవాడే కాదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు తలుచుకుంటావు? వదిలేసే. లేదు బావా, జరిగినవన్నీ వదిలేసి నీతో హాయిగా ప్రశాంతంగా గడపాలనుంది. చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ, చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల, మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా. దేవత ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. దేవత ఓ దేవత, నా మనసునే మార్చావే. ఇప్పుడు అలాగే ఉన్నాగా, ఇంకేంటి? ఇలా కాదు బావా, మరి మనిద్దరమే ఉండాలి. ఆకాశంలో అలా నక్షత్రాలు కనిపిస్తూ ఉండాలి. వాటిని చూస్తూ ఇలా నీ ఒళ్ళు తలపెట్టుకుని కబుర్లు చెప్తూ అలా తెల్లారిపోవాలి. అస్సలు బాగోలేదు. ఏం బాగోలేదు? కబుర్లతోనే తెల్లారిపోవటం. అను అను కొట్టదు ప్లీజ్. పిచ్చిదానా, నువ్వు నేను ఏకాంతంగా గడపాలంటే ఎక్కడికో ప్రత్యేకంగా వెళ్లాల్సిన పనిలేదు. మనం ఎక్కడున్నా మన మధ్య ఈ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. నీతో గడిపే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకను నాకు ప్రత్యేకమైంది. ఏమన్నావు బావా? ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్. బావా నాకు హెల్ప్ చేయవా? ఏంటి? రేపు ఉదయాన్నే నేను బయటికి వెళ్తాను. తిరిగి వచ్చేంత వరకు ఎవ్వరికి చెప్పొద్దు. నానా తాతయ్య వాళ్ళు నన్ను చంపేస్తారు. వ్రతం పెట్టుకుని ఎక్కడికి వెళ్తావు? బా ప్లీజ్ బావా, ఎందుకు ఏంటని అడక్కు. ఓకే అను. ఓకే. మంచి బావా. బాబు త్వరగా కానీ. అలాగే సార్. పంతులు గారు వచ్చే టైం అయింది. త్వరగా. మాస్టారు ఏమిటండి ఇంకా మన వాళ్ళు ఎవరు రాలేదు? టైం అవుతోంది. బయటికి వెళ్ళినవరా? బయటకా? పదండి. ఎంత టైం అయినా రేఖ వాళ్ళు కూడా రాలేదేమిటి?
ఎప్పుడు వస్తారో? అదిగో వచ్చేసారు. రామారా, ఏమిటి ఇంత ఆలస్యమైంది? ఏమిటి? రండి రండి. ఏది డాడీ, వీడు తొందరగా రెడీ అయితేనా స్నానం చేయిస్తానంటే పారిపోతాడు. ఓ, అలాగే చేస్తూనే ఇంత ఆలస్యం చేశాడు. ఏమా, ముందు ఏర్పాట్లన్నీ చూడమ్మా. ఇద్దరం పెద్దవాళ్ళం అయిపోయాం కదా. వినండి. రానా లోపలికి వెళ్ళండి అమ్మా. వెళ్ళండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఇప్పుడు వస్తున్నట్టున్నారు మాస్టారు అందరూ. పోలండి. నమస్కారం అండి. పూజారి గారు, మీరు కూడా ఎంత ఆలస్యం? మండపం దొరికేసరికి ఆలస్యం అయిపోయిందండి. సరే, వీళ్ళు లోపల ఏర్పాట్లు చూడండి, టైం అవుతుంది. అలాగేనండి. లోపల పెట్టు బాబు, జాగ్రత్తగా పెట్టు. నమస్తే అమ్మా, రండి రండి రండి. లోపల కూర్చోండి. పంతులు గారు, ఏమైనా సాయం చేయాలా? అమ్మా, మండపం అలంకరణకి పూలు తీసుకొచ్చాను. ఈ పూలు తీసుకెళ్లి అలంకరించండి. ఇదిగోండి, అక్కడ తీసుకెళ్ళండమ్మా. అన్నయ్య. అమ్మ రేఖ, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే అన్నయ్య. ఇంతకీ అనూహ్య ఎక్కడ కనిపించట్లేదు? తను బయటికి వెళ్ళింది, వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడా? గట్టిగా అరవకో, ఎవరికి చెప్పొద్దు అంది. వెంటనే వచ్చేస్తాను అంది. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఎక్కడికెళ్ళిందన్నయ్యా? తొందరగా రా. వినయ్ చూశాడంటే అంతెత్తే గుర్తాడు. పద. ఏమిట్రా, నువ్వు కూడా చుట్టాలలా ఇంత ఆలస్యంగా వచ్చావు? నీకేంటో నాయన, ఒంటరిగాడివి. ఆడాలతో కదలాలి అంటే జరిగే పనేనా? అంతా మాదే ఆలస్యం. ఆలస్యానికి పెద్ద ఉదాహరణ మీ పోలీస్ డిపార్ట్మెంటే. ఇదిగో, నన్నేమైనాను, అంతేగాని మా డిపార్ట్మెంట్ ఏమైనా అన్నావో? చాలు. లోపలికి వెళ్ళి ప్రశాంతంగా కాఫీలు తాగుతూ తిట్టుకోండి. వెళ్ళండి. లోపలికి ఏర్పాట్లు చూడండి. వీడు మారలేదు ఇంకా. పంతులు గారు, ఏమైనా కావాలా? పూజకి ఒక 4 ప్లేట్లు తీసుకురండి అమ్మా. అలాగే. బాగున్నారండి? బాగున్నానండి, కూర్చోండి. తీసుకోండి. ఇంకా ఏమైనా కావాలండి? అక్షంతలు కావాలమ్మా. పూజకు కావాల్సిన అక్షంతలు రెడీ చేసుకోండి అమ్మా.
బాబు తప్పు, అలా చేయకూడదు. దేవుడి దగ్గర ఉపయోగించేది కదా, అలా ఆడుకోకూడదు. అలా ఆడుకోకూడదు. అక్కడ పెట్టేసేయమ్మా, అక్కడ పెట్టేసేయమ్మా, పెట్టేసేయి. రే, ఏంట్రా ఏంట్రా ఈ పని? ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? బొత్తిగా భయం లేకుండా పోతుంది నీకు. పెద్దవాళ్ళంటే భయం లేదా? ఇంకోసారి చేస్తావా? లేదు డాడీ, వీడు అల్లరి బాగా ఎక్కువైపోతుంది. అందుకని పిల్లాడిని కొడితే మాట వింటారా ఏమిటి? మెల్లగా సర్ది చెప్పాలి. నువ్వు రానన్నా రా, మనం బయట ఆడుకుందాం. ఏంటండి బాబిలా అయ్యాడేంటి? ఏం చెప్పమంటారు? వాడు ఎవరి మాట వినట్లేదు. గౌరీ ఇల్లొదిలి వెళ్లిపోయినప్పటి నుంచి వాడు అలాగే తయారయ్యాడు. ఏం కావాలి మేడం? గిఫ్ట్ గా ఇవ్వటానికి ఏం బాగుంటుందా అని చూస్తున్నాను. అవిగోండి మేడం, అవన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్, చూడండి. సరే. ప్రీతి, ఇవి వాళ్ళకి పీటల మీద పెట్టాల్సిన బట్టలు వెహికల్లో మర్చిపోయావు. నిజమేనండి. నీలాంటి డాక్టర్లే ఆపరేషన్ చేసి లోపల కత్తులు మర్చిపోయారు. సందు దొరికితే చాలు ఏదో ఒకటి అనాల్సిందే కదా. అక్కడికి మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మంచివాళ్ళైనట్టు. ఇలా ఇవ్వండి. అబ్బో, మేడం మేడం ఇది కొత్తగా వచ్చింది మేడం. ఇందులో మీ వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు. ప్రతి గంటకి మంచి మ్యూజిక్ వస్తుంది. ఓపెన్ చేసినప్పుడు మీ మాటలు అందరూ వినిపిస్తాయి. ఓకే, కానీ ఎలా వినిపిస్తుంది? ఇదిగోండి, ఇక్కడ స్పీకర్ ఉంది, ఇక్కడ వాయిస్ మాట్లాడొచ్చు. ఈ బటన్ నొక్కి రికార్డ్ చేయండి. ఓకే ఓకే, నేను ఇందులో మాట్లాడితే ఇందులో సౌండ్ వస్తుంది. అవును మేడం. ఓ బాగుంది. నేను ఒకసారి ట్రై చేసి చూడొచ్చా? చూడండి మేడం. ఓకే. బావా, ఐ లవ్ యూ. బావా, ఐ లవ్ యూ. చూసారా మేడం? వావ్, సూపర్, చాలా బాగుంది. ఇదే లాస్ట్ పీస్ మేడం. ప్యాక్ చేస్తారా ప్లీజ్? ఓకే మేడం. వీడింకా ఇక్కడ ఉన్నాడేమిటి? రే కమల్, రే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమిట్రా? వెళ్ళు, తొందరగా రెడీ అవ్వు, అవతల పూజకి టైం అవుతుంది కదా. వెళ్తున్నా. వెళ్ళు వెళ్ళు. ఎరా కమల్, అను ఎదురా కనిపించట్లేదు. అవతల పంతులు గారు వ్రతం పీటల మీద కూర్చోవాలి రమ్మంటున్నారా? మళ్ళీ దుర్ముహూర్తం వస్తుందట. తాతయ్య, అది ఇప్పుడే తను బయటికి వెళ్ళింది.
ఈ టైంలో బయటికి? దీని ప్రైస్ ఎంత? 500. ఎక్కడికి వెళ్ళిందిరా? అదే తాతయ్య, ఏదో గిఫ్ట్ కొనాలని వెళ్ళింది.